వృశ్చిక రాశి వారందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా భయంకరమైన నిజం. దీన్ని ఒక మామూలు రాశి ఫలమని అస్సలు వదిలేయకండి. ఎందుకంటే మీ ఇంట్లోనే మీతో రోజు నవ్వుతూ మాట్లాడే వాళ్ళల్లో మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరో తెలిసాక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. బయటకు ఎంతో ప్రేమగా నటిస్తూ లోపల మాత్రం మీ జీవితం కూలిపోవాలని కోరుకుంటున్నారు. మీరు ఎంత మంచిగా ఉంటే మీపై అంతగా కక్ష పెంచుకునే వాళ్ళు మీ చుట్టూనే ఉన్నారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు చాలా నిజాయితీగా, చాలా అమాయక మనస్తూ ఉంటారు. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే వారి కోసం ప్రాణం ఇస్తారు. కానీ అదే నమ్మకం ఈరోజు మీ పాలిట శాపంగా మారుతుంది. ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు, మీకు ఎదురవుతున్న సమస్యలను ఒక్కసారి గమనిస్తే మీకు దగ్గర వాళ్లలోనే ఎవరో మీ జీవితాన్ని చెడగొట్టాలని చూస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను చివరి వరకు చూస్తే ఇప్పటి వరకు మీకు అర్థం కాని ఎన్నో రహస్యమైన విషయాలు అర్థమవుతాయి. ఒక్కసారి ఈ నిజం తెలిసిన తర్వాత మీరు కూడా నమ్మలేరు. అందుకే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న కోరిక. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ మనసులోని నమ్మకాన్ని చాటుతూ కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి బాధితులకు చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళేద్దాం. వృశ్చిక రాశి వాళ్ళు సముద్రమంత లోతైన మనసు ఉన్నవాళ్ళు. ఎవరినైనా నమ్మితే లక్ష్మణరేఖ దాటి మరీ నమ్ముతారు. కానీ ఈ రోజుల్లో అదే నమ్మకాన్ని కొందరు స్వార్థపరులు వాడుకుంటున్నారు. ముఖ్యంగా మీ ఇంట్లోనే ఉండే ఒక వ్యక్తి లేదా మీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే ఒకరు బయటకు మీకు నీడలా కనిపిస్తారు. కానీ మీ ఆర్థిక ఎదుగుదల చూసి లోపల అసూయతో కాలిపోతుంటారు. మీరు సంతోషంగా ఉంటే వాళ్లకు రాత్రిళ్ళు నిద్ర పట్టదు. మీ ఇంట్లో నవ్వుల సవ్వడి వినబడితే వాళ్ళ గుండెల్లో మంట మొదలవుతుంది. మీరు ఎప్పుడెప్పుడు కష్టాల్లో పడతారా అని నిరంతరం ఎదురు చూస్తుంటారు. ఒకవేళ మీకు ఏదైనా సమస్య వస్తే పైకి మాత్రం చాలా బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల మాత్రం బాగా ఆనందపడతారు. గత కొంతకాలంగా మీ ఇంట్లో కారణం లేకుండానే చిన్న చిన్న గొడవలు ఎక్కువయ్యాయా? భార్యాభర్తల మధ్య లేదా పిల్లల మధ్య నిరంతరం గొడవలు నడుస్తున్నాయా? చేతిలోకి వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చయిపోతూ ఒక్క రూపాయి కూడా నిలవడం లేదా? ఇంట్లో ఏ మంచి పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోతుందా? అయితే దీని వెనకాల కేవలం మీ బ్యాడ్ లక్ మాత్రమే లేదు. మీపై ఉన్న బలమైన దుష్ట దృష్టి కూడా దీనికి కారణం కావచ్చు. ముఖ్యంగా మీకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే ఒక వ్యక్తి మీ పర్సనల్ విషయాలను తెలుసుకుని బయట వాళ్ళ దగ్గర మిమ్మల్ని చాలా చెడుగా మాట్లాడుతున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళు పుట్టుకతోనే చాలా పవర్ఫుల్ ఆలోచనలు కలిగి ఉంటారు. మీరు ఏ పని చేసినా పూర్తి నమ్మకంతో, పట్టుదలతో చేస్తారు. మీలో ఉన్న ఈ టాలెంట్ వల్లే చాలామంది మీపై విపరీతమైన అసూయ పెంచుకుంటారు. మీరు కష్టపడి పైకి ఎదగడం కొందరికి అస్సలు నచ్చదు. అందుకే మీ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉండాలని కోరుకుంటారు. ఇటీవల కాలంలో మీరు ఎవరినైనా బాగా నమ్మి మోసపోయారా? మీ సొంత మనుషులే మీ వెనుక గోతులు తవ్వడం గమనించారా? మీ నోటి నుంచి వచ్చిన మాటలను వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి లేనికోని సమస్యలు సృష్టిస్తున్నారా? అయితే మీరు తక్షణమే జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్లను నేరుగా ఓడించడం ఎవ్వరి తరం కాదు. అందుకే మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి శత్రువులు ముందుగా మీ మనసును బలహీనంగా చేయాలని చూస్తారు. మీలో మీకున్న నమ్మకాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. నువ్వు ఈ పని చెయ్యలేవు, నీ వల్ల ఇది కాదు, నీకు అదృష్టం లేదు అని చెప్పి మీ ఉత్సాహాన్ని తగ్గించే వాళ్లను అస్సలు నమ్మకండి. మీ ఇంట్లోనే ఉండే ఒక వ్యక్తి ఎప్పుడూ మీరు చేసే ప్రతి పనిలోనూ తప్పులే వెతుకుతుంటాడు. మీరు ఎంత కష్టపడి ఒక మంచి పని చేసినా సరే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ మెచ్చుకోడు. కానీ పొరపాటున ఒక చిన్న తప్పు జరిగితే మాత్రం దాన్ని చాలా పెద్దది చేసి మాట్లాడుతాడు. అలాంటి వాళ్ళ వల్లే మీ మనసు నెమ్మదిగా కుంగిపోతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఎవరైనా చిన్న మాట అన్నా భరించలేరు. అందుకే మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా ఒక్కసారి గమనించండి, మీ ఇంట్లో లేదా మీ బంధువుల్లో ఎవరైనా మీ సక్సెస్ చూసి ముఖం మార్చుకుంటున్నారా? మీకు ఏదైనా మంచి జరిగితే ఆ వార్త విన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సంతోషపడకుండా మౌనంగా ఉంటున్నారా? అయితే అది ఖచ్చితంగా మామూలు విషయం కాదు. అసూయ అనే అగ్ని వాళ్లలో బలంగా పెరుగుతోంది అని చెప్పడానికి ఇవే మొదటి సంకేతాలు.
అలాంటి వాళ్ళు బయటకు మాత్రం మీకు హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తారు, కానీ వెనకాల మాత్రం మీ గురించి చాలా బ్యాడ్గా ప్రచారం చేస్తారు. కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళ జీవితాల్లో ఈ మధ్యకాలంలో చేతబడి లేదా తీవ్రమైన దుష్టదృష్టి లాంటి చెడు ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల మీ ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ముఖ్యంగా రాత్రిళ్ళు నిద్రపోయేటప్పుడు భయంకరమైన కలలు రావడం, ఇంట్లో అడుగుపెట్టిన గానీ తెలియని ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడడం, దేవుడి పూజ చెయ్యాలన్నా, దీపం వెలిగించాలన్నా బద్ధకం ఆవరించడం, ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న చెడు శక్తుల ప్రభావం కావచ్చు. మీ ఎదుగుదలను ఓర్వలేక కొందరు దుర్మార్గులు ఇటువంటి పనులకు కూడా ఒడిగడతారు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి మీరు ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ స్వామిని భక్తితో ప్రార్థించడం చాలా మంచిది. వీలైతే హనుమాన్ చాలీసాను ప్రతిరోజు చదవండి. ఇంట్లో ఉదయం సాయంత్రం వేళల్లో దీపం వెలిగించడం అస్సలు మానేయకండి. మీ ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మేయకండి. కొందరు వ్యక్తులు మీతో ప్రేమగా మాట్లాడటానికి రారు. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మీ ఇంట్లో ఏవైనా గొడవలు జరుగుతున్నాయా అని గమనించడానికి మాత్రమే వస్తారు. అలా మీ బలహీనతలను తెలుసుకుని ఆ తర్వాత సమయం చూసి అదే విషయాన్ని మీపై ఒక ఆయుధంగా వాడుకుంటారు. ముఖ్యంగా మీ మనీ మ్యాటర్స్, మీ అప్పుల బాధలు లేదా మీ కుటుంబ సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ చెప్పకండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ బాధను విని నిజంగా బాధపడే వాళ్ళకంటే మీ కష్టాలను చూసి లోపల సంతోషపడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్లకు భగవంతుడిచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ ఉంది. ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో, ఎవరు మీ ముందు నాటకాలాడుతున్నారో ఒక టైంలో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ సమస్య ఏంటంటే మీరు ఆ నిజాన్ని గ్రహించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ఇప్పటి నుంచే మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. మీ మనసుకు ఏ వ్యక్తి అయితే నెగటివ్ ఫీలింగ్ ఇస్తాడో వారిని నెమ్మదిగా దూరం పెట్టండి. ఈ మధ్యకాలంలో మీ ఆరోగ్యం కూడా తరచూ బాగోలేదా? కారణం లేకుండా ఒళ్లంతా నొప్పులుగా, తీవ్రమైన అలసటగా ఉంటుందా? అయితే అది కేవలం శారీరక సమస్య మాత్రమే కాకపోవచ్చు. మీ చుట్టూ ఉన్న మానసిక ఒత్తిడి, ఇతరుల చెడు ఆలోచనల వల్ల పుట్టే ఎనర్జీ మీ బాడీపై ప్రభావం చూపుతుంది. దీని నుంచి విముక్తి పొందడానికి మీరు ఉదయం లేవదాని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని దేవుడిని ధ్యానించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇది మీ మనసుకు అపారమైన శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ ఇంట్లోనే ఉండే ఒక వ్యక్తి మీ ప్రతి నిర్ణయాన్ని ఎప్పుడూ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఏ మంచి పని చేయాలన్నా దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాడు. మీరు బిజినెస్ లేదా జాబ్ పరంగా బయటకు వెళ్ళినా, కొత్త పరిచయాలు పెంచుకుంటున్నా ఆ వ్యక్తికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పటికీ తనకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలనేది ఆ వ్యక్తి యొక్క అసలు ఆలోచన. కొంతమంది వృశ్చిక రాశి వాళ్ళు ఇటీవల కాలంలో డబ్బు విషయంలో పెద్ద ఎత్తున నష్టాలు ఎదుర్కొని ఉండవచ్చు. నమ్మిన వాళ్లకు చేబదులిచ్చి ఘోరంగా మోసపోయి ఉండొచ్చు. ఎవరికైనా హెల్ప్ చేద్దామని అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాక మనసుకు బాధ అనుభవిస్తుండొచ్చు. లేదా మీ శ్రమకు తగిన ఫలితం రాకుండా మధ్యలోనే ఆగిపోయి ఉండవచ్చు. దీని వెనకాల కూడా మీ ఎదుగుదలను బంధించిన దుష్ట దృష్టి కారణం కావచ్చు. అందుకే ఇకనైనా కళ్ళు తెరవండి. ఇకపై ఎవరికైనా సరే డబ్బు ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు వ్యక్తులు ఎప్పుడూ మీ పక్కనే ఉంటూ మీలో భయం పెంచే మాటలే మాట్లాడుతుంటారు. ఈ పని నీకు కుదరదు, ఆ ప్రయత్నం ఇప్పుడు జరగదు, నీకు అదృష్టం లేదు అంటూ మీ గుండె ధైర్యాన్ని తగ్గిస్తుంటారు. ఇటువంటి మాటలను వినడం తక్షణమే మానేయండి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు మనసు పెట్టి ఒక్కసారి డిసైడ్ అయితే ఎంతటి అసాధ్యమైన పనినైనా సాధించగలరు. కానీ ఆ అద్భుతాలు జరగాలంటే ముందుగా మీలో మీకుండ నమ్మకం తగ్గకూడదు. ఈ వీడియో చూస్తున్న చాలామంది వృశ్చిక రాశి వాళ్లకు జీవితంలో ఒక చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. మీరు అందరికీ మంచి చేయాలని తపన పడతారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ శక్తికి మించి సహాయం చేస్తారు. కానీ ఆ మనుషులు మీ మంచిని చేతకానితనంగా భావించి మిమ్మల్ని వాడుకుంటారు. చివరికి మీపైనే నిందలు వేస్తారు. కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇక నుంచి అందరి పట్ల అంత ఉదారంగా ఉండకండి. అవసరానికి మించి ఎవ్వరినీ గ్రుడ్డిగా నమ్మకండి. మీ ఇంట్లో తరచూ వస్తువులు చేతిలోంచి జారి కిందపడి పగలడం, పూజ గదిలో దేవుడి ఫోటోలు అనుకోకుండా కింద పడిపోవడం, ఇల్లు ఎంత శుభ్రం చేసినా మళ్ళీ ఏదో ఒక చెడు వాతావరణం కనిపించడం జరుగుతుంటే ఇవన్నీ మీ ఇంట్లో చెడు వాతావరణం విపరీతంగా పెరిగిపోయిందనే దానికి సంకేతాలు. అందుకే మీ ఇంట్లో ప్రశాంతత నెలకొలాలన్నా ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో కనీసం ఒక్క దీపమైనా వెలిగించండి. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన భక్తి పాటలు, మంత్రాలను చిన్న సౌండ్తో ప్లే చేయండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్స్ తొలగిపోయి
పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్లకు కోపం వస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదు. కోపం వచ్చినప్పుడు మీరు చాలా కఠినంగా మారిపోతారు. కానీ ఇక్కడే ఒక పెద్ద డేంజర్ ఉంది. మీ చుట్టూ ఉన్న శత్రువులు మీలో ఉన్న ఈ బలహీనతను వాడుకుంటున్నారు. మీ కోపాన్ని కావాలనే లేనిపోని మాటలతో రెచ్చగొడుతున్నారు. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోవాలని వాళ్లే కావాలని అటువంటి గొడవలను సృష్టిస్తున్నారు. అందుకే ఇకపై ప్రతి విషయంలోనూ చాలా ఓపిగ్గా ఆలోచించండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండి కొంత టైం తీసుకోండి. మీరు ఎప్పుడైతే కూల్గా ఉంటారో అప్పుడు ఆ వాడు పన్నిన కుట్రలు వాడికే రివర్స్ అవుతాయి. మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఊహించని మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎవరు మీకు నిజంగా తోడుగా ఉన్నారో, ఎవరు కేవలం మీ డబ్బు కోసం మీతో నటించారో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మంచివాళ్లలా నటించిన కొందరి అసలు భయంకరమైన రూపం త్వరలోనే బయటపడుతుంది. ఆ నిజాలు చూసి మీరు మొదట షాక్ అవుతారు, కొంత బాధపడతారు కూడా. కానీ ఆ నిజం తెలిసిన తర్వాతే మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మరింత బలంగా మారతారు. ఇంకో ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో ఎవరైనా మీ కదలికలపై ఎక్కువగా కన్నేసి ఉంచినట్టు అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీ బిజినెస్ విషయాలు, మీ సంపాదన వివరాలు అందరికీ చెప్పడం పూర్తిగా మానేయండి. ఎందుకంటే లోకంలో ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోరు. కొందరు మీ జీవితం ఎప్పుడు కూలిపోతుందా అని కాకులలా ఎదురుచూస్తుంటారు. వృశ్చిక రాశి వారికి ఈ టైం ఒక కఠినమైన పరీక్షల కాలం లాంటిదే. కానీ దీనికి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు భగవంతునిపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్తే ఏ శక్తి మీకు హాని చేయలేదు. ముఖ్యంగా పరమశివుడి ఆశీర్వాదం మీపై ఉంటే ఎంతటి పెద్ద కష్టం వచ్చినా అది మంచులా కరిగిపోతుంది. ఇక నుంచి మీ లైఫ్ ప్రశాంతంగా సాగాలంటే కేవలం 3 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది, మీ మనసులో ఉన్న ప్రతి రహస్య విషయాన్ని ఎవరికీ చెప్పకండి. రెండవది, మీ విజయాలను, మీ ఆర్థిక స్థాయిని ఇతరులకు ఎక్కువగా చూపించడం తగ్గించండి. మూడవది, ఏమాత్రం ఆలోచించకుండా మీకు నెగటివ్ ఫీలింగ్ ఇచ్చే వాళ్లను మీ జీవితంలోంచి దూరంగా పెట్టింది. ఈ 3 సూత్రాలను మీరు కనుక పాటిస్తే మీ జీవితంలో ఊహించని మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీకు అడ్డుగా ఉన్న సమస్యలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. మీ అదృష్టం మళ్ళీ మీ వైపు తిరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల చివరి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలైనా సరే వినగానే వెంటనే నమ్మేసి నిర్ణయాలు తీసుకోకండి. మీ రహస్యాలు బయట ఎవరికీ చెప్పకండి. ఇంట్లో దేవుడి పూజలు అస్సలు ఆపకండి. ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని భగవంతుని నామస్మరణ చేయండి. అప్పుడు మీకు మానసిక బలం, ధైర్యం పెరుగుతాయి. ఈ వీడియో చూస్తున్న వృశ్చిక రాశి వారిలో కొందరికి త్వరలోనే ఒక చేదు నిజం బట్టబయలు కాబోతోంది. ఇప్పటి వరకు మీరు మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన ఒక వ్యక్తి యొక్క అసలు స్వభావం మీకు తెలిసిపోతుంది. మొదట ఆ నిజాన్ని భరించలేక మీరు చాలా బాధపడతారు. కానీ చివరికి చూస్తే అదే నిజం మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది. కాబట్టి వృశ్చిక రాశివారు ఇకనైనా మీ అమాయకత్వాన్ని వీడండి. ఎప్పుడూ అందరినీ నమ్మే ఆ పాత అలవాటును తక్షణమే తగ్గించుకోండి. మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీని కాపాడుకోవడం ఈ సమయంలో మీకు చాలా ముఖ్యం. మీ మనసు చెప్పే అనుమానాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చాలాసార్లు మన ముందర ఏదైనా ప్రమాదం ఉంటే మన మనసు మనకు ముందుగానే హింట్ ఇస్తుంది. ఈ సమాచారం మీ జీవితానికి కొంచెమైనా ఉపయోగపడిందని మీరు భావిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ సపోర్ట్ను మాకు తెలపడానికి కమెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. అలాగే ఈ హెచ్చరికను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఈ విషయాలను మరింత వివరంగా, లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సమాజంలో బంధాలు, అనుబంధాలు అనేవి పైకి కనిపించేంత స్వచ్ఛంగా ఉండవు. మనం ఒకరిని మన సొంత మనిషి అనుకుని మన గుండెల్లో దాచుకుంటే వాళ్ళు మాత్రం మన వెనుక గోతులు తవ్వడానికి సమయం కోసం చూస్తుంటారు. వృశ్చిక రాశి జాతకులకు సాధారణంగానే శత్రువులు ఎక్కువ. ఎందుకంటే మీ కళ్ళల్లో ఒక విధమైన కాంతి ఉంటుంది. మీ నడకలో ఒక గంభీరత్వం ఉంటుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే ఎదుటివారి ముందు తల వంచడానికి అస్సలు ఇష్టపడరు. మీలో ఉండే ఇదే ఆత్మగౌరవం ఎదుటివారికి ఒక కొండంత అసూయను కలిగిస్తుంది.
ముఖ్యంగా మీ సొంత బంధువులలో లేదా మీ స్నేహితుల సర్కిల్లో ఉండే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను ఏమాత్రం జీర్ణించుకోలేరు. మీరు కొత్త బట్టలు కొనుక్కున్నా, ఒక కొత్త మొబైల్ ఫోన్ తీసుకున్నా, లేదా మీ ఇంట్లో ఒక చిన్న బైక్ కొన్నా సరే వాళ్ళ ముఖాలు మారిపోతాయి. పైకి మాత్రం అబ్బా చాలా బాగుంది అని అంటారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం వీడికింత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది, వీడు ఇంత త్వరగా ఎలా పైకి వస్తున్నాడు అని కుళ్ళు మొదలవుతుంది. ఈ కుళ్ళు అనేది కాలక్రమేణా ఒక పెద్ద ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం వల్లే వాళ్ళు మీపై నరదృష్టిని, దుష్టదృష్టిని ప్రయోగిస్తారు. నరుడి కంటికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు ఊరికి అనలేదు. మీ పైపడే ఆ చెడు చూపుల వల్లే మీ ఇంట్లో వాతావరణం దెబ్బతింటుంది. మీరు గమనించి ఉంటారు, కొన్ని రోజుల క్రితం వరకు మీ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు, చిన్న విషయాలకి గొడవలు రావడం మొదలయ్యాయి. వంట సరిగ్గా కాలేదనో, లేదా పిల్లలు సరిగ్గా చదవడం లేదనో, భార్యాభర్తల మధ్య అనవసరమైన మాటల యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ గొడవ జరిగినప్పుడు కోపంలో ఏవేవో మాటలు అనేసుకుంటారు. కానీ తర్వాత ఎందుకు అంతలా గొడవ పడ్డామా అని ఇద్దరూ బాధపడతారు. దీనికంతటికీ కారణం మీ ఇంట్లో చేరిన ఆ చెడు వాతావరణమే. ఎప్పుడైతే ఒకరి అసూయ మీ ఇంటపై పడుతుందో అప్పుడు ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. వల్ల మనుషుల బుద్ధులు మారిపోతాయి. ప్రశాంతంగా ఉండే మనసులో ఎప్పుడూ లేని పోని ఆలోచనలు, అనుమానాలు రేకెత్తుతాయి. దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత కరువవుతుంది. మీరు ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు ఎటుపోతుందో మీకే అర్థం కాదు. ఒక పక్క జీతం రాగానే మరో పక్క హాస్పిటల్ ఖర్చులకు లేదా అనుకోని నష్టాలకు ఆ డబ్బు మొత్తం కరిగిపోతుంది. చేతిలో ఒక్క రూపాయి కూడా దాచుకోలేరు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం దేవుడెరుగు, ఉన్న అడ్డులు తీరడమే గగనమైపోతుంది. ఇదంతా కేవలం మీ గ్రహాల లోపం వల్ల మాత్రమే జరుగుతుంది అని అనుకుంటే పొరపాటే. మీ చుట్టూ ఉండి మీ నాశనాన్ని కోరే ఆ నల్లటి మనసుల ప్రభావం ఇది. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ప్లాన్స్ ఏవైనా సరే అవి పూర్తిగా సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ చెప్పకండి. మీకు ఒక కొత్త బిజినెస్ ఐడియా రావచ్చు, లేదా ఒక కొత్త ఉద్యోగానికి సెలెక్ట్ అయి ఉండవచ్చు, లేదా ఏదైనా స్థలం కొనాలని అనుకుంటూ ఉండవచ్చు. ఆ విషయం ఇంకా నడుస్తున్నప్పుడే, ఆ ప్రాసెస్ పూర్తి కాకముందే ఆనందంలో అందరికీ చెప్పేయకండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే ఆ నమ్మక ద్రోహికి అస్సలు తెలియనివ్వకండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ విషయం వినగానే పైకి అభినందిస్తూనే లోపల మాత్రం ఆ పని ఎలాగైనా ఆగిపోవాలని గట్టిగా కోరుకుంటాడు. వాళ్ళ మనసులోంచి వచ్చే ఆ చెడు సంకల్పం వల్లే మీ పనులు ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోతాయి. అప్పటి వరకు అంతా సరి అన్నవాళ్ళు కూడా హఠాత్తుగా మాట మారుస్తారు. మీ చేతికి రావాల్సిన ఆర్డర్లు చేజారిపోతాయి. వీటన్నింటికీ కారణం ఆ ఎదుటి వ్యక్తి యొక్క తీవ్రమైన అసూయే. అందువల్ల మీ విజయాలను రహస్యంగా ఉంచడం నేర్చుకోండి. పని పూర్తయి రిజల్ట్ కళ్ల ముందు కనిపించిన తరువాతే సమాజానికి తెలియనివ్వండి. అంతకంటే ముందు నోరు విప్పితే మీ పనులకు మీరే అడ్డుకట్ట వేసుకున్నట్టు అవుతుంది. అలాగే మీ ఇంట్లోకి వచ్చే ప్రతి అతిథిని దేవుడిలా భావించడం మంచిదే, కానీ వాళ్ళ మనసుల్లో ఏముందో కూడా గమనించడం చాలా ముఖ్యం. కొందరు బంధువులు మీ ఇంటికి వస్తారు, ఇల్లంతా తిరుగుతారు, మీ పిల్లలను పలకరిస్తారు. కానీ వాళ్ళ చూపులన్నీ మీ ఇంట్లో ఉన్న వస్తువుల మీద, మీ జీవనశైలి మీదనే ఉంటాయి. మీ ఇల్లు ఎంత బాగుంది, మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు అని వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లోని కపటత్వాన్ని మీరు గుర్తుపట్టాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఒంట్లో బాగోకపోవడం, లేదా భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరగడం మీరెప్పుడైనా గమనించారా? ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి, మీకే అర్థమవుతుంది. ఎవరైనా ఒకరు మీ ఇంటికి వచ్చి వెళ్ళిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక అశుభం జరుగుతోందంటే ఆ వ్యక్తి మీ ఇంటికి మంచి కోరి రావడం లేదు, మీ సర్వనాశనాన్ని చూడటానికే వస్తున్నాడని గ్రహించండి. అలాంటి వారిని మర్యాదపూర్వకంగానే దూరం పెట్టండి. మళ్ళీ మీ ఇంటి గడప తొక్కకుండా జాగ్రత్త పడండి. వృశ్చిక రాశి వారికి సమాజంలో మంచి పేరుంటుంది. మీరు నలుగురికి సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు కాబట్టి మీ దగ్గరకు చాలామంది సలహాల కోసం, సహాయం కోసం వస్తుంటారు.
కానీ మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్లే మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. నువ్వు చేసిన సహాయాన్ని మరిచిపోయి నీ వల్ల వాళ్ళకేదో నష్టం జరిగిందని ప్రచారం చేస్తారు. మీరు ఎంత అమాయకంగా అందరినీ నమ్ముతారంటే మీ శత్రువు వచ్చి కాస్త ప్రేమగా మాట్లాడినా సరే పాత పగలు మరిచిపోయి వాడిని గట్టిగా కౌగిలించుకుంటారు. వాడికి కావాల్సిన సాయం చేస్తారు. కానీ వాడు మాత్రం తన అవసరం తీరగానే మళ్ళీ తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. ఈ ప్రపంచం చాలా స్వార్థంతో నిండిపోయింది. ఇక్కడ నిష్కల్మషమైన ప్రేమకు, నిజాయితీకి స్థానం లేదు. ముఖ్యంగా ఈ కలియుగంలో నువ్వు ఎంత మంచిగా ఉంటే నిన్ను అంతగా తొక్కేయడానికి చూస్తారు. అందుకే మీ మంచిని కేవలం మీ కుటుంబానికి, మిమ్మల్ని నిజంగా ప్రేమించే నలుగురికే పరిమితం చెయ్యండి. దారిపోయే ప్రతి ఒక్కడికి మీ అమాయక మనస్సును చూపిస్తే చివరికి మిగిలేది కన్నీళ్లు మాత్రమే. మీ మనసుకు ఏ వ్యక్తైనా సరే నెగిటివ్ ఫీలింగ్ ఇస్తున్నాడంటే దాన్ని తేలికగా తీసుకోకండి. భగవంతుడు వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన అంతర్దృష్టిని ఇచ్చారు. ఎవరైనా మీ ముందు వచ్చి అబద్ధాలు చెప్తున్నా లేదా మీ వెనుక ఏదైనా కుట్ర చేస్తున్నా మీ మనసు లోపల ఎక్కడో ఒక చిన్న అనుమానం రేకెత్తుతుంది. కానీ మీరు దాన్ని మీ భ్రమ అని కొట్టిపారేస్తారు. వాడు మన వాడే కదా, మనకెందుకు కీడు తలుస్తాడు అని మిమ్మల్ని మీరే సర్ది చెప్పుకుంటారు. కానీ చివరికి ఆ వ్యక్తి మిమ్మల్ని ముంచేసినప్పుడు అప్పుడు బాధపడతారు. నా మనసు ముందే చెప్పింది, నేను వినలేదు అని అప్పుడు అనుకుంటారు. అందుకే చెప్తున్నాను, మీ మనసు ఇచ్చే మొదటి హింటును ఎప్పుడూ నమ్మండి. మీ మనసు ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా చెప్తోందంటే ఆ వ్యక్తికి వీలైనంత దూరంగా జరిగిపోండి. వారితో ఎక్కువ మాట్లాడడం, మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం పూర్తిగా ఆపేయండి. ఈ మధ్యకాలంలో మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నట్టు అనిపిస్తోందా? ఉదయం లేవగానే బెడ్ మీద నుంచి దిగాలనిపించకపోవడం, ఒళ్ళంతా నొప్పులు, ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టు బద్ధకంగా ఉండడం జరుగుతోందా? డాక్టర్కి చూపిస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వస్తాయి, కానీ మీ శరీరంలో మాత్రం ఓపిక ఉండదు. దీనికంతటికీ కారణం మీ చుట్టూ ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీయే. ఆ చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తి మీపై చూపించే ద్వేషం ఒక నల్లటి పొగలా మీ చుట్టూ అలుముకుంటుంది. అది మీ శారీరక శక్తిని, మానసిక ఉత్సాహాన్ని క్రమక్రమంగా పీల్చేస్తుంది. దీని నుంచి బయటపడడానికి ఒకటే మార్గం, ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేవడానికి ప్రయత్నించండి. తలస్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించండి. ఆ శివుడి నామస్మరణలో ఉన్న శక్తి మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని క్షణంలో బూడిద చేస్తుంది. మీ శరీరంలో మళ్ళీ కొత్త ఉత్సాహం, కొత్త శక్తి ప్రవేశిస్తాయి. అలాగే మీ ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే వృశ్చిక రాశి వారు డబ్బు సంపాదించడంలో చాలా గట్టివాళ్ళు. మీరనుకుంటే ఎంత డబ్బునైనా సంపాదించగలరు, కానీ దాన్ని దాచుకోవడంలోనే విఫలమవుతుంటారు. ఎందుకంటే మీ చేతిలో డబ్బుంది అని తెలియగానే మీ బంధువుల్లోనో లేదా ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరు వచ్చి సెంటిమెంట్ మాట్లాడి మీ దగ్గర డబ్బులు లాక్కుంటారు. నా భార్యకు బాగోలేదు, నా పిల్లల ఫీజు కట్టాలి, అర్జెంటుగా ఒక 50,000 ఉంటే ఇవ్వండి, వచ్చే నెలలోనే ఇచ్చేస్తాను అని అడుగుతారు. మీరు కూడా వాళ్ళ కష్టాన్ని చూసి తట్టుకోలేక మీ దగ్గర లేకపోయినా ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చి మరీ వాళ్ళకిస్తారు. కానీ ఆ వచ్చే నెల అనేది జీవితంలో ఎప్పటికీ రాదు. తిరిగి వచ్చి ఆ డబ్బులు అడిగితే నీకు అంత అహంకారం ఏంటి, డబ్బుల కోసం అంతగా అడుగుతావా అని మిమ్మల్నే తిరగబడతారు. మీ డబ్బులు పోవడమే కాకుండా ఆ బంధం కూడా ముక్కలవుతుంది. అందుకే ఇకనైనా కళ్ళు తెరవండి. ఎవరికీ చేబదుళ్ళు, అప్పులు ఇవ్వకండి. నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు అని ముఖం మీదే చెప్పడం నేర్చుకోండి. మొహమాటానికి పోయి డబ్బులిస్తే చివరికి మనసుకు బాధ, చేతిలో శూన్యం మాత్రమే మిగులుతాయి. మీ ఇంట్లో ఒక వ్యక్తి ఎప్పుడూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నాడు. నువ్వు ఏ కొత్త బిజినెస్ మొదలు పెడదామన్నా ఇది నీ వల్ల కాదు, ఇందులో అందరూ నష్టపోతున్నారు, నీకంత సీన్ లేదు అని మీ ధైర్యాన్ని అణచేస్తాడు. ఒకవేళ మీరేదైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే ఈ రోజుల్లో రికమెండేషన్ లేకపోతే ఉద్యోగాలు రావు, నీకంత అదృష్టం లేదు అని మీ మైండ్ని నెగిటివిటీతో నింపేస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తాడంటే మీలో ఉన్న ధైర్యం తగ్గితే మీరు ఏ పని చెయ్యలేరు, అప్పుడు మీరు ఎప్పటికీ పైకి రారు అని కుటిల బుద్ధి వాళ్ళది. ఇటువంటి మాటలను ఒక చెవుతో విని మరో చెవుతో వదిలేయండి. వృశ్చిక రాశి వారు ఒకసారి మనసు పెట్టి డిసైడ్ అయితే కొందనైనా పిండి చేయగలరు. మీలో అపారమైన శక్తి ఉంది, దాన్ని గుర్తించండి. ఎదుటివాడి సర్టిఫికేట్ మీ టాలెంట్ని డిసైడ్ చేయకూడదు. మీపై మీకు నమ్మకం ఉంటే
ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఇంట్లో తరచూ వస్తువులు పగరడం అనేది ఒక పెద్ద అపశకునం. గాజు వస్తువులు, దేవుడి ఫోటోలు కింద పడిపోవడం అంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తి చాలా బలంగా ఉందని అర్థం. దీనివల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెలిగారమవుతుంది. ఈ సమస్యను దూరం చేయడానికి మీ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో మూలల్లో దుమ్ము బూజు పట్టకుండా చూసుకోండి. వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు, రాక్ సాల్ట్ వేసి ఇల్లంతా తుడవండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంది. అలాగే సాయంత్రం 6 గంటలు కాగానే ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేయండి. సాంబ్రాణి పొగ ఇల్లంతా వ్యాపించడం వల్ల దుష్టి శక్తులు, చెడు ప్రభావాలు మీ ఇంటి నుంచి పారిపోతాయి. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. వృశ్చిక రాశి వారికి కోపం చాలా ఎక్కువ. మీకు కోపం వస్తే ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో మీకే తెలియదు. ఈ కోపమే మీ శత్రువులకు ఒక పెద్ద ఆయుధంగా మారుతోంది. వాళ్ళు కావాలనే మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడతారు. అందరి ముందు మిమ్మల్ని అవమానించడానికి ట్రై చేస్తారు. మీరు కోపంలో నోరు జారితే దాన్నే పట్టుకొని మిమ్మల్ని సమాజంలో చెడ్డవాడిని చేయడానికి ప్లాన్ చేస్తారు. అందుకే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడుతున్నప్పుడు క్షణకాలం పాటు మౌనంగా ఉండండి. అక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా ఒక గ్లాసు మంచినీళ్లు తాగండి. మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో అవతలి వాడు ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. వాడు మీ ముందు ఎంతగా అరిచినా సరే మీరు కూల్గా ఉంటే వాడే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. మౌనం అనేది శత్రువుని ఓడించడానికి అత్యంత పవర్ఫుల్ ఆయుధం. మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉన్నట్టు నటించిన వాళ్ల ముసుగులు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఆ వ్యక్తి ఎంతటివాడైనా సరే వాడు మీ వెనుక చేసిన మోసాలు, కుట్రలు, ఆధారాలతో సహా మీ కళ్ల ముందుకు వస్తాయి. ఆ రోజు మీరు చాలా షాక్ అవుతారు. నేను ఇంతగా నమ్మిన వ్యక్తి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడా అని మీ మనసుకు చాలా బాధ కలుగుతుంది. కానీ ఆ బాధ తాత్కాలికం మాత్రమే. ఆ నిజం తెలియడం వల్ల మీరు ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. ఆ వ్యక్తిని మీ జీవితంలోంచి శాశ్వతంగా తీసిపారేయడానికి మీకొక మంచి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఆ నిజం తెలిసినప్పుడు అధైర్యపడకుండా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఒక పెద్ద రొంపి నుంచి బయటపడేశారు. ఈ నెల చివరి వరకు వృశ్చిక రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ మీ పర్సనల్ విషయాలు, మీ ఫ్యామిలీ గొడవలు షేర్ చేసుకోకండి. భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే వాటిని మీ 4 గోడల మధ్యలే పరిష్కరించుకోండి. మూడవ వ్యక్తికి, ఆఖరికి మీ అమ్మానాన్నలకు లేదా అత్తమామలకు కూడా ఆ విషయం తెలియనివ్వకండి. ఎందుకంటే మూడవ వ్యక్తి ప్రవేశిస్తే ఆ గొడవ మరింత పెద్దదవుతుంది తప్ప తగ్గదు. మీ ఇంటిలోని రహస్యాలను మీలోనే దాచుకోండి. అలాగే మీ వ్యాపార లావాదేవీలు, మీ సంపాదన వివరాలను ఇతరులకు ఎక్కువగా చూపించడం తగ్గించండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే చాలా సాధారణంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కువగా చూపించుకుంటే నరదృష్టి తగులుతుంది. దానివల్ల లేనిపోని ఖర్చులు, నష్టాలు వస్తాయి. చివరిగా నేను చెప్పే 3 విషయాలు ఎప్పటికీ మర్చిపోకండి. మీ మనసులోని రహస్యాలను ఎవ్వరికీ చెప్పకండి. మీ విజయాలను ఎక్కువగా ప్రదర్శించకండి. మరియు మీకు నెగటివ్ ఫీలింగ్ ఇచ్చే వ్యక్తులను ఏమాత్రం ఆలోచించకుండా మీ జీవితంలోంచి దూరం పెట్టండి. ఈ 3 సూత్రాలను మీ జీవితంలో పాటిస్తే మీ కష్టాలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. మీ అదృష్టం మళ్ళీ మీ వైపు తిరుగుతుంది. భగవంతునిపై సంపూర్ణమైన నమ్మకం ఉంచండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఏ దుష్టశక్తి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ సమాచారం మీ జీవితాన్ని కాపాడుతుందని, మీకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్.